మందమర్రి మున్సిపాలిటీకి 32 ఏళ్లుగా ఎన్నికలు జరగడం లేదు. ఏజెన్సీ వివాదంతో ఏళ్లుగా పాలకవర్గం లేక వెనుకబడిపోతోంది. ఇప్పట్లో ఈ సమస్య కొలికి వచ్చే అవకాశం కూడా లేకపోవడంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తెలంగాణలో సర్పంచి ఎన్నికలు పూర్తయి పురపాలక ఎన్నికల సందడి మొదలైంది. దీంతో బరిలో ఉండేందుకు అభ్యర్థులు, ఓటు వేసేందుకు ఓటర్లు సిద్ధమవుతున్నారు. కానీ మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపాలిటీ మాత్రం 32 ఏళ్లుగా ఎన్నికల కోసం ఎదురు చూస్తోంది. అక్కడ పాలకవర్గం లేక నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. మందమర్రి పంచాయతీని 1993 అక్టోబర్ 21న నోటిఫైడ్ ఏరియాగా ప్రకటించారు. 1995 మే 8న గ్రేడ్ 3 పురపాలక హోదా కల్పించారు. చైర్మన్ పదవిని ఎస్సీ మహిళకు రిజర్వు చేసి ఎన్నికల నిర్వహణకు 1998 మే 21న ఉత్తర్వులు జారీ చేశారు. కాకపోతే మందమర్రిలో 1/70 చట్టం అమల్లో ఉన్నందున చైర్మన్ పదవిని ఎస్టీలకు కేటాయించాలంటూ మాజీ సర్పంచి మద్ది రామచందర్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఎన్నికలు నిలిపివేస్తూ 1998 జూన్ 18న హైకోర్టు స్టే ఇచ్చింది. హైకోర్టు స్టేను సవాల్ చేస్తూ చెన్నూరు మాజీ ఎమ్మెల్యే సొత్కు సంజీవరావు భార్య ఆశా నిర్మల న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. చివరకు వాద ప్రతివాదుల తరపున కోర్టుకు ఎవరూ హాజరు కాకపోవడంతో 2005 ఏప్రిల్ 5న న్యాయస్థానం కేసును డిస్మిస్ చేసింది. ఏజెన్సీ ఏరియాలో ఉన్న పురపాలక సంఘాల ఎన్నికల వ్యవహారంలో ఏదైనా వివాదం తలెత్తితే కేవలం పార్లమెంటు జోక్యం చేసుకుని షెడ్యూల్డ్ ఏరియాల విభాగం 9A చట్టం ప్రకారం బిల్లు ఆమోదించాల్సి ఉంది. ఆ ప్రక్రియ జరగక ఎన్నికలకు నోచుకోవడం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా మన మందమర్రిలో మున్సిపాలిటీ ఎలక్షన్స్ రద్దయిన విషయం చాలా మందికి తెలుసు. ఈ రద్దయిన తర్వాత మందమర్రిలో పురోగతి కానీ అభివృద్ధి కానీ కుంటుపడిపోయింది. ఇప్పుడు మున్సిపాలిటీ ఉన్నా కూడా అభివృద్ధి పనులు సరిగా జరగడం లేదు. గత కొద్ది కాలం క్రితం ఎంతోమంది నాయకులు హామీలు ఇచ్చినా ఎంతో కృషి చేసినా అది ఇదివరకు జరగలేదు. ఇప్పటికీ మున్సిపాలిటీ ఎలక్షన్ జరిగితే మాకు వార్డు మెంబర్ కానీ ఎవరైనా ఉన్నప్పుడు అభివృద్ధి సాధ్యం అవుతుంది. మేము వాళ్ళకి చెప్పుకుంటే వాళ్ళు అభివృద్ధి చేస్తారు. కానీ ఇప్పుడు ఎవరికి చెప్పాలో తెలియదు. అక్కడికి పోయి కంప్లైంట్ ఇస్తే ఏం జరుగుతుందో తెలియదు. మన పక్కనే ఉన్న రామకృష్ణపులో కూడా మున్సిపాలిటీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, అభివృద్ధి పెరుగుతుంది. ఏజెన్సీ వివాదంతో పాలకవర్గం లేకుండా పోయింది. దీనికి తోడు గిరిజనేతరులు ఇక్కడ క్రయ విక్రయాలు నిర్మాణాలు చేపట్టేందుకు వీలు లేకపోవడంతో పురపాలకకు ఆదాయం సమకూరే పరిస్థితి లేదు. నిధుల మంజూరు కూడా పెద్దగా లేకపోవడంతో అభివృద్ధి పనులు అంతంత మాత్రంగానే జరుగుతున్నాయి. వివిధ పనుల రూపంలో వచ్చే ఆదాయం వేతనాలకే సరిపోతోంది. మందమర్రిలో ఎన్నికలు జరిపించాలంటూ పలువురు నిరసనలు, పోస్టు కార్డుల ఉద్యమం, వినతి పత్రాలు అందజేయడం వంటి ఆందోళనలు చేపట్టారు. మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు. అయినా ఫలితం లేకుండా పోతోంది. మన మందమర్రి ప్రాంతంలో మున్సిపల్ ఎలక్షన్స్ లేక ఈ ప్రాంతం చాలా వెనుకబడి ఉంటుంది. మన పక్కన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు ఎలక్షన్స్ వల్ల ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ ఎంతోమంది నాయకులు వచ్చిపోతున్నారు, ఎన్నో హామీలు ఇస్తున్నారు. కానీ ఏ ఒక్కరు కూడా ఇంతవరకు దాన్ని 1/70 యాక్ట్ తీసేసిన పాపాన పోలేదు. మున్సిపల్ ఎలక్షన్ జరిపితే ఈ ప్రాంతం చాలా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ లోన్స్ కానీ డెవలప్మెంట్ కానీ జరుగుతుంది. మున్సిపాలిటీలో ప్రస్తుతం జనాభా 61,000. అక్కడ 24 వార్డులున్నాయి. 16,500 కుటుంబాలున్నాయి. మున్సిపాలిటీగా ఏర్పడ్డ నాటి నుంచి పాలకవర్గం లేక ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. దీంతో అభివృద్ధికి నోచుకోక అక్కడి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. తమ గోడు వినడానికి ప్రతినిధులు లేకుండా పోయారని ఆవేదన చెందుతున్నారు. తమను గెలిపిస్తే స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు కృషి చేస్తామని హామీలిచ్చిన ముఖ్య నేతలు కూడా పట్టించుకోకపోవడంతో సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. మందమర్రి మున్సిపాలిటీని ఏజెన్సీ ప్రాంతంగా గుర్తించిన ఆదివాసీ చట్టాలు, హక్కులు తమకు అమలు కావడం లేదని గిరిజన కుటుంబాలు వాపోతున్నాయి. తమ భూములను గిరిజనేతరులకు అన్యాక్రాంతం చేస్తున్నారని, అక్రమ నిర్మాణాలను అధికారులు అడ్డుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకు సమయం ఆసన్నమైనందున ఇప్పటికైనా మందమర్రి మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించాలని, లేకపోతే ఏజెన్సీ యాక్ట్ రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకోవడం కోసం మందమర్రి మున్సిపాలిటీని తిరిగి పంచాయతీగానైనా మార్చాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. 31 సంవత్సరాలుగా మందమర్రి మున్సిపాలిటీలో పాలకవర్గం లేక అటు పరిపాలన అస్తవ్యస్తంగా మారడంతో ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ పాలక వర్గాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో మందమర్రి స్థానిక సంస్థల ఎన్నికల జేఏసీని ఏర్పాటు చేసి హైకోర్టులో కేసు వేయడం జరిగింది. దానిపైన రాష్ట్ర హైకోర్టు కూడా విచారణ చేపట్టింది. మందమర్రిలో గిరిజన చట్టాలకు అనుగుణంగా ఇక్కడ మున్సిపాలిటీని డిగ్రేడ్ చేసి గ్రామ పంచాయతీలు విభజిస్తేనే ఇక్కడ పాలక వర్గం వస్తుందని ఇది చట్టంలో స్పష్టంగా అర్థమవుతున్న నేపథ్యంలో దీనిపైన ఒక డైరెక్షన్ ఇవ్వాలని చెప్పి మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది. దానిపైన రాష్ట్ర ప్రభుత్వం త్వరగా స్పందించి ఇక్కడ పాలక వర్గాన్ని ఏర్పాటు చేయాలని మేము ఎన్నికల జేఎస్ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే 1/70 యాక్ట్లో చట్టబద్ధంగా మున్సిపాలిటీ ఏర్పాటు అనేది విరుద్ధం. ఇక్కడ మున్సిపాలిటీని ఏర్పాటు చేసి పట్టణాన్ని ఎటు కాకుండా అస్తవ్యస్తంగా మార్చడం జరిగింది. ఎన్నికలు జరిపిస్తామని పాలక వర్గాలు చెప్తున్నప్పటికీ గత 31 సంవత్సరాలకు ఎన్నికలు జరగడం లేదు. 3 సార్లు అప్పటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు కూడా ఇక్కడ ఎన్నికలు జరిపిస్తామని సభలో హామీ ఇచ్చినప్పటికీ అది నీటి మూటలే అయ్యాయి. మరోవైపు ఏజెన్సీ భూముల్లో విచ్చలవిడిగా వెంచర్లు ఏర్పాటు చేస్తుండగా పెద్ద మొత్తంలో పక్కా భవనాల నిర్మాణం కూడా చేపట్టారు. దీంతో గిరిజనులు వారి హక్కులను కోల్పోతుండగా రాజకీయ పరంగానూ లబ్ధి చేకూరడం లేదు. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్ని వర్గాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.